రామచిలుక డ్రెస్. ఒక అడవిలో పిసినారి కాకి ఒకటి ఉంది. ఆ అడవిలో తన సంపాదన బాగానే ఉంటుంది. అయినా సరే ఉన్నదానిలో చక్కగా తిని సంతోషంగా ఉండాలంటే మాత్రం తనలోని పిసినారితనం ఒప్పుకునేది కాదు. అందుకే ఉన్నదంతా దాచిపెట్టుకుని ఎవరి దగ్గరైనా తేరగా తిండి దొరికితే ఆ రోజుకి ఆ తిండితో కాలక్షేపం చేసేద్దాం అనుకునేది ఆ పిసినారి కాకి. అలా అని తన పిసినారితనం గురించి ఎవరికీ తెలియనిచ్చేది కూడా కాదు. అందరితో చాలా చనువుగా సన్నిహితంగా ఉండేది. ఒకసారి ఒక పావురం వచ్చి ఆ కాకితో, కాకక్క, ఇంట్లోనే ఉన్నావా? ఇంకా ఇంటికొచ్చావా లేదా అనుకుంటూనే వచ్చాను. పోనీలే, నువ్వు ఇంట్లోనే ఉన్నావు. ఏమే, నాతో ఏదైనా పని ఉందా ఏంటి? అంత పని కట్టుకునొచ్చావు. అవునక్క, అనుకోకుండా మరో 2 రోజుల్లో చాలా ముఖ్యమైన బంధువులు వస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో మా ఇంట్లో కొద్దిగా మరమ్మత్తు పనులుంటే పెట్టుకున్నాం. నీకు తెలుసు కదా, మన అడవిలో మేస్త్రీ పనులు చేసేవాళ్లు దొరకడం ఎంత కష్టమో. అలాంటిది ఇన్ని నెలల నుండి వెంట పడుతుంటే ఆ గ్రద్ద మేస్త్రీ ఇప్పటికి మా ఇంటి మరమ్మత్తు చేయడానికి ఒప్పుకున్నాడు. ఇప్పుడివన్నీ కాదు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నేరుగా చెప్పవే. మరేం లేదక్క, ఎన్నో ఏళ్ల తర్వాత వస్తున్న బంధువులని ఇప్పుడు కాదు మరొకసారి వద్దులే అని చెప్పలేము. అలా అని పోనీ ఇంటి మరమ్మత్తు పనులు ఇప్పుడు ఆపితే మళ్ళీ ఎప్పటికి కుదురుతుందో ఏమో. అందుకే వచ్చే బంధువులని వాళ్ళు ఉన్నన్ని రోజులు మీ ఇంట్లోనే ఉంచుదాము అని అనుకుంటున్నాను. అలా అయితే వాళ్ళు ఉండడానికి ఏ ఇబ్బంది ఉండదు. మా ఇంటి పనులని ఆపాల్సిన అవసరమూ రాదు అని చెప్పేసరికి ఆ పిసినారి కాకికి గొంతులో వెలక్కాయ పడ్డట్లయింది. అందుకే తన మనసులో, అమ్మో, ఈ పావురమేంటి ఇలాంటి ఫిట్టింగ్ పెడుతోంది? ఇప్పుడు ఇది చెప్పినట్టు దీని బంధువుల్ని నా ఇంట్లో ఉండనిస్తే నాకు బోలెడంత ఖర్చు. పైగా నా ఇంటిని ఎలా పడితే అలా వాడినా వాడేయొచ్చు వాళ్ళు. మళ్ళీ అవన్నీ బాగు చేసుకోవాలంటే నాకు డబ్బులు ఖర్చు. కాబట్టి ఇప్పటికీ ఈ పావురంతో సరే అని చెప్పి ఏదో ఒకలాగా ఆ బంధువులు వచ్చేసరికి ఇంటికి తాళమేసి జోరుకోవాలి అని అనుకుని పైకి మాత్రం ఇలా అంటుంది. భలేదానివేనే, అదెంత పని చెప్పు. రాని మనవాళ్లే కదా వచ్చేది, వాళ్ళకి ఉండాలనిపించే అన్ని రోజులు ఉంటారు అంటూ ఎక్కడలేని అభిమానం వలకపోసి పావురాన్ని సంతోషంగా పంపింది. ఇలా తన అవసరం కాని తనతో ఎవరికైనా పని కాని పడిందంటే ఆ పిసినారి కాకి ఏదో ఒక ఎత్తులేసి అక్కడి నుండి తెలివిగా తప్పుకునేది. అలా రోజులు గడిచిపోతున్నాయి. ఆ అడవికి ఒక ధనవంతులైన చిలుక కుటుంబం ఒకటి వచ్చింది. నిజానికి ఆ చిలుకది రాయల్ ఫ్యామిలీ. వాళ్ళ పూర్వీకులు ఆ చుట్టుపక్కల అడవులకి జమీందార్లు. అలాంటి ఆ రాయల్ ఫ్యామిలీ చిలుక వాళ్ళు ప్రశాంతంగా ఉంటుందని ఆ అడవికి రావడంతో అందరూ ఆ చిలుక కుటుంబం గురించి మాట్లాడుకోసాగారు. ఒక నెమలి పిచ్చుకతో ఇలా అంటుంది. వదినా, మన అడవికి కొత్తగా వచ్చిన జమీందారీ చిలుక వాళ్ల గురించి విన్నావా? ఏ విషయం వదినా? అదే, ఆ చిలుక వాళ్ళు తినే తిండి చాలా ఖర్చైన తిండంట. అసలు మనలాంటి వాళ్ళం అలాంటి తిండి తినాలంటే 10 జన్మలెత్తాలంట, తెలుసా? అవునా? అంతేలే వదినా, ఎంతైనా జమీందార్లు కదా, వాళ్ళు వాళ్ళ అలవాట్లు ఆహారాలు అలానే ఉంటాయంట. మా చిన్నప్పుడు మా బామ్మ తనకు తెలిసిన కొందరి జమీందార్ల గురించి కథలు కథలుగా చెప్పేది అంటూ ఆ ఇద్దరూ మాట్లాడుకుంటున్న మాటల్ని అక్కడే చెట్టుచాటున నక్కి ఉన్న పిసినారి కాకి విన్నది. వెంటనే తన మనసులో ఒక దురాలోచన పుట్టింది. అమ్మో, అంత ఖరీదైన ఆహారమా? అలా అయితే ఎలాగైనా ఆ జమీందారీ చిలుక కుటుంబం వాళ్లతో స్నేహం చేసి వాళ్ళు తినే ఆ ఖరీదైన తిండి ఎలా ఉంటుందో కూడా రుచి చూడాలి అనుకుని ఆ జమీందారీ చిలుకల జంటకి పిల్లలు ఎవరైనా ఉన్నారా అని ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి ఒక్కగానొక్క గారాల కూతురు ఉందని తెలిసిందే. అందుకే ఆమెతో ఎలాగైనా స్నేహం చెయ్యాలని చాలా ప్రయత్నించింది. కాని ఆమెని కలిసే అవకాశం మాత్రం పిసినారి కాకికి చిక్కలేదు. చివరికి ఎలాగైనా ఆ జమీందారీ చిలుక కుటుంబంలోకి ఎంటర్ అవ్వాలన్న తన బలమైన ఆశ వల్ల ఆమె ఇలా అనుకుంటుంది. ఇలా ఎన్నాళ్ళు ఎదురుచూసినా ఆ చిలుక పిల్లతో స్నేహం కుదిరేలా లేదు. పైగా ఆ పిల్ల చాలా చిచ్చరపిడుగులా ఉంది. ఒక్క క్షణం కూడా అల్లరి చేయకుండా ఉండడం లేదు. కనుక అలాంటి పిల్లతో స్నేహం నటించడం కూడా చాలా కష్టమే. అందుకే ఒక పని చేస్తాను. పక్క అడవిలో ఉండే ఆ దర్జీ పావురం దగ్గర
అచ్చం చిలుక పిల్లని పోలిన డ్రెస్ ఒకటి కుట్టించుకుంటాను. అది వేసుకుంటే నేనే చిలుక పిల్లని అని అందరినీ నమ్మేలా చేసి ఆ పిల్ల ఇంట్లో లేనప్పుడు నేను ఆ చిలుక డ్రెస్ వేసుకుని జమీందారి చిలుక ఇంట్లోకి పోయి నాకు కావలసినవన్నీ తినేసి వస్తాను. ఎంతైనా వాళ్ళ కూతుర్ననుకుంటారు కదా, అందుకే నేను ఏం కోరినా కాదనరు అంటూ తన పీనాసి బుద్ధికి తట్టిన ఒక లేఖి ఆలోచనను అమలు చేయడానికి చాలా డబ్బుని ఖర్చు చేసి మరీ ఒక చిలుక డ్రెస్ కుట్టించుకుంది. ఆ డ్రెస్ని ట్రయల్ వేసుకుని అద్దం ముందు నుంచోగానే నల్లటి కాకి కాస్త పచ్చటి అందమైన రామచిలుకలా కనిపించి, చిలుకలా ఉన్న కాకి, హమ్మయ్యా, ఈ డ్రెస్ వేసుకుంటే అచ్చుగుద్దినట్టు ఆ చిలుక పిల్లలాగానే ఉన్నాను. ఇక నుండి ఆ చిలుక పిల్ల మాట తీరుని హావభావాలని గమనించి అలాగే నటిస్తే చాలు. డబ్బున్న ఇంట్లో నేను తీర్చుకోవాలనుకున్న సరదాలన్నీ తీర్చుకోవచ్చు అంటూ తనకి వచ్చిన ఆ చిలుక డ్రెస్ ఆలోచనని తలుచుకుని అద్దంలో చిలుకగా కనిపించే తనని తాను చూసుకుని మురిసిపోసాగింది. చివరికి ఆ చిలుక పిల్లని చాటుగా గమనించడం మొదలుపెట్టిన ఆ పిసినారి కాకి ఒక చక్కటి రోజు చూసుకుని ఆ చిలుక పిల్ల సాయంత్రం వరకు ఇంటికి రాదు అనుకున్న రోజున తన చిలుక డ్రెస్ వేసుకుని ఆ జమీందారి ఇంటికి వెళ్ళింది. అప్పుడు చిలుక తల్లి, ఏంటే ఇవాళ బలాదూర్ తిరగడం అయిపోయిందా? అప్పుడే ఇంటికి చేరుకున్నావు? నువ్వేం టెన్షన్ పడకమ్మా, నాకు బాగా ఆకలి వేస్తుంది. అందుకే ఏదైనా తినిపోదామని వచ్చాను. నాకు ఏదైనా స్పెషల్గా ఉండేది, ఫాస్ట్గా అయ్యేది చేసి పెట్టమ్మా, ఎక్కువ టైం లేదు. ఏంటో ఈ యువరాణి గారికి ఎప్పుడూ లేనిది తిండి మీద ధ్యాస వచ్చిందే. సరేలే, నీకొక స్పెషల్ రెసిపీ వండి పెడతాను ఉండు అంటూ తమ ఇంట్లో ఉండే బాదాంలు, పిస్తా, కాజు లాంటి ఖరీదైన వాటితో ఒక స్పెషల్ ఐటెం వండి పెట్టింది ఆ తల్లి. దాన్ని ఆ చిలుక పిల్ల రూపంలో ఉన్న కాకి ఆవురావురుమంటూ తినేసి మిగిలింది తన ఫ్రెండ్స్కి పెట్టాలని అబద్ధం చెప్పి తనతో తన ఇంటికి తెచ్చుకుంది చిలుక డ్రెస్ వేసుకున్న కాకి. హమ్మయ్య, ఇవాళే నా దంతసిరి మొదలైనట్టుంది. ఇంత కాస్ట్లీ ఐటెం తింటానని నేనెప్పుడు అనుకోలేదు. అలాగే ఆ చిలుక పిల్ల లేని సమయంలో పోయి రకరకాల ఖరీదైన తిండి తినేసి వస్తాను అనుకుంది. ఇంకా అది మొదలు ఆ చిలుక డ్రెస్ వేసుకుని చిలుకలా మారిపోయి ప్రతిరోజు పిసినారి కాకి ఆ జమీందారి ఇంటిలో తిండికి కక్కుర్తి పడతానే ఉంది. అలా ఉన్న సమయంలో అసలైన చిలుక పిల్లకి ఈ కాకి చేస్తున్న చిల్లర వేషం గురించి తెలిసిందే. ఏంటి, ఆ కాకి నాలాగా డ్రెస్ వేసుకుని మా ఇంటికి వెళ్ళి నేనే అని నమ్మించి తన సరదాలు తీర్చుకుంటుందా? చెబుతాను ఈ కాకి సంగతి అనుకుని ఒకరోజు తన తండ్రికి తాత ముత్తాతల నుండి వస్తున్న ఒక వారసత్వ గొలుసుని కొట్టేసింది ఆ చిలుక పిల్ల. అలాగే ఇంట్లో ఒక కాకి ఈకని కూడా పడేసింది. అదే రోజు చిలుక పిల్ల డ్రెస్ వేసుకుని కాకి వెళ్ళింది. ఇంట్లో మిస్ అయిన వారసత్వ గొలుసు గురించి ఆ జమీందార్ చిలుక కనిపెట్టేయడంతో ఇంట్లో ఉన్న పనివాళ్లందరినీ వరుసను నిలబెట్టి నిలదీశాడు. అప్పుడే గ్రద్ద పోలీసుని కూడా పిలిచేసరికి చిలుక డ్రెస్సులో ఉన్న కాకిలో భయం మొదలైంది. ఇదేంటి ఇలా బుక్కైపోయాను? చక్కగా తినిపోదామనుకుంటే ఆ నగ ఈరోజే పోవాలా అనుకుంది. ఇంతలో తల్లి చిలుక తనకి ఆ ఇంట్లో దొరికిన కాకి ఈక తీసుకొచ్చి పోలీసు గ్రద్దకి ఇవ్వడంతో కాకికి చెమటలు పట్టడం మొదలైంది. దానివల్ల తాను చేసుకున్న చిలుక డ్రెస్ తడిచిపోయి తను కాకి అనే విషయం బయటపడిపోయింది. అప్పుడు వాళ్ళందరితో ఆ కాకి, నన్ను క్షమించండి, అతి ఖరీదైన జమీందారీ తిండికి కక్కుర్తి వల్ల నేను ఈ చిలుక డ్రెస్ వేసుకుని వచ్చానే కానీ ఈ ఇంట్లో దొంగతనం చేయాలని కాదు. ఆ పోయిన నగకి నాకు ఏ సంబంధం లేదు, నన్ను నమ్మండి అని కాకి ఎంత చెప్పినా అక్కడ ఎవ్వరూ నమ్మలేదు. అందుకే గ్రద్ద పోలీస్ కాకిని ఒళ్ళు వాచేలా కొట్టాడు. అన్ని దెబ్బలు తిన్నా కాకి చెప్పేది మాత్రం ఏమీ మారలేదు. జమీందారు గారు ఇన్ని తన్నులు తిన్నాక కూడా ఈ కాకి అదే విషయం చెప్తుందంటే అది నిజమే అయ్యుంటుంది. మరి మా నగని ఎవరు తీసుంటారు అని అందరూ కలిసి ఆలోచిస్తూ ఉండగా అసలైన కూతురు చిలుక ఆ నగతో వచ్చి, నాన్నగారు, ఆ నగని నేనే కావాలని తీశాను. నాలాగా డ్రెస్ వేసుకుని మన ఇంట్లోకి వచ్చిపోయే ఈ కాకి గురించి మీకందరికీ తెలియాలని అలా చేశాను.
ఆ కాకి ఈక కూడా నేనే తెచ్చి ఇంట్లో పడేశాను. ఏంటి కాకి, ఇప్పుడైనా నీకు బుద్ధొచ్చిందా? అయినా డబ్బులు బాగా సంపాదిస్తావంట కదా నువ్వు. మరి సంపాదించుకున్నది తినకుండా అలా దాచుకోవడం దేనికి? అదే తిండి కోసం ఇలా వాళ్ళ ఇళ్లల్లో వీళ్ళ ఇళ్లల్లో దూరి తన్నులు తినడం దేనికి? ఇంక నాకు బుద్ధొచ్చింది చిలుక. ఇకపై నా దగ్గర ఉన్న డబ్బుతో నేను తినాలనుకున్నవన్నీ తింటాను. కాని జీవితంలో మళ్ళీ ఇలాంటి దొంగ వేషాలు, కక్కుర్తి వేషాలు వేయను. ఈ రోజుతో నాలోని పిసినారికి సమాధి కట్టేస్తాను అని మారిన మనసుతో అక్కడ అందరికీ క్షమాపణలు చెప్పి వెళ్ళిపోయింది. ఆ విధంగా చిలుక డ్రెస్ వేసుకున్న ఒక పిసినారి కాకి తన తప్పును తెలుసుకుని మారిపోయింది.